ఫోటో తీసుకుంటాం. రైట్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంగళ్ళలో చాక్లెట్లు గంజాయి అమ్ముతున్నారని, ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతా అంటే విద్యార్థులు దాన్ని స్వీకరించి వాళ్ళు కూడా చాలా క్రైమ్స్ చేయడం జరుగుతుంది. ఇక చూస్తా అంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ చాక్లెట్ రూపాన ప్రభుత్వమే మళ్ళీ అమ్మడానికి ప్రయత్నిస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చాక్లెట్ల ద్వారా అమ్మడం వలన లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వముగా ఆలోచించాల్సిన పనిపడుతుంది అమ్మ. అందువలన ఈ గంజాయిని చాక్లెట్లో అమ్మే పరిస్థితి రాకముందే మీరు జాగృతి అయి ఈ యొక్క గంజాయిని నిషేధించి పిల్లల భవిష్యత్తును కాపాడని ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా హబ్బులని ఇది చాలా దారుణంగా తయారైంది. ఇది ఒక చెప్పాలంటే ఒక విధంగా ఇది పబ్బుల్లో పరిమితమైంది, కానీ ఇప్పుడు మళ్ళా వీధులకు వచ్చే పరిస్థితి. అందువల్ల దాని డ్రగ్స్ గుట్కా నిషేధించాలని చెప్తున్నాం. ఇంకా గుట్కా అంటారా, వీధుల్లో చిల్లర అంగట్లో చాక్లెట్ దొరికినట్టు అది గుట్కా దొరుకుతుంది. ఈ గుట్కా మీరు నిషేధించాలా. ఇంకా అత్యాచారాలు కారణమవుతున్న అశ్లీల వెబ్సైట్లను తప్పనిసరిగా నిషేధించాలి. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రైమ్, అత్యాచారం. మన భారతదేశంలో 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది, రేపు జరుగుతుంది, గ్రూప్ రేపు జరుగుతున్నాయి. ఇలాంటి ఆడపిల్లలను స్త్రీలను మేము ఎప్పుడైతే ఈ క్రైమ్ను నిలవదలుచుకున్నామో అప్పుడే మన రాష్ట్రము దేశము సుఖశాంతిలో ఉండగలం. అందువలన మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈ యొక్క మద్యపానాన్ని నిషేధించాలి. డ్రగ్స్, గంజాయి, గుట్కా ఇలాంటి మొదలైనటువంటి మాదక ద్రవ్యాలను తప్పనిసరిగా నిషేధించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆహారకరంగా ఉంటారని ఈ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ సలీం, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జై హింద్, జై భారత్. పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఆదేశాల మేరకు ఇక్కడ మేము మద్యపానాన్ని నిషేధిస్తూ ఇక్కడికి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఈ యొక్క మద్యము మహమ్మారి ఈ ఏదైతే కూలీలు వీరంతా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. వారు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడడము, పిల్లలకు వచ్చిన ఉదయం సాయంత్రం దాకా కష్టపడిగా వచ్చినటువంటి ఆ డబ్బుతో వాళ్ళు తాగి ఇట్లా ఇంట్లో ఏమీ ఇవ్వకుండా ఆ చిన్నపిల్లలు కూడా పస్తులుండి చాలా చాలా విధాలుగా కుటుంబాలన్నీ నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మద్యము, ఈ డ్రగ్స్, ఇటువంటి మత్తు పదార్థాలన్నీ నిషేధించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రుద్రుడు శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇస్తున్నాము. జై హింద్.